గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు మనము అందరికీ ఒకటే కల, ఇల్లు. ఆ ఇల్లు మనం లోన్ తీసుకొని కొంటాం, లేదు అంటే ఇల్లు కట్టాలి అన్నా కొనుక్కోవాలి అన్న లోనే మనకి కనిపిస్తున్న ఆప్షన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మరి అలా 25 ఇయర్స్ హోమ్ లోన్ ఎవరైతే తీసుకుంటారో అన్ని ఇయర్స్లో కాకుండా 10 ఇయర్స్లో కట్టే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందని చెప్పేసి చెప్తాను. ఇది ఒక సర్ప్రైజ్ మన అందరి ప్రేక్షకుల కోసం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి లోన్ తీసుకుంటే ఇక బరువు మోసుకుంటూ వెళ్ళాల్సిందే, అది రాత్రి పడుకున్న నిద్రలో కూడా అది గుర్తు చేస్తూ ఉంటుంది, మంత్కి గుర్తు చేస్తూ ప్రతిరోజు, ప్రతి నెల అని కాదు, ప్రతిరోజు ప్రతి వారం సినిమా చూస్తున్నా, రెస్టారెంట్లో తింటున్నా, షాపింగ్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఇల్లు కొన్న తర్వాత, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇల్లు కొనాలి అంటేనే చాలా కష్టపడాలి. దానికి చాలామంది కలలు కంటుంటారు అండ్ చాలా బ్యాంక్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక చోట్లో సబ్మిట్ చేసిన తర్వాత రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ ట్రై చేస్తారు ఇంకో బ్యాంకులో. దేవుడా ఈసారన్నా మా లోన్ అప్రూవ్ చేయించు, మీ దగ్గరకు వచ్చి స్పెషల్గా పూజలు చేయిస్తాం మేము. సో దేవుడిని చాలామంది కోరుకుంటుంటారు. అఫ్కోర్స్ ఇట్స్ అ సీరియస్ థింగ్ అండి, చాలా సీరియస్ విషయం ఇది. ఎందుకంటే పెళ్ళి చేసి చూడు, దాంతోపాటు ఇల్లు కట్టి చూడు, ఈ రెండే మేజర్ డెస్టినీస్ అన్నమాట ఫర్ అ హ్యూమన్ బీయింగ్. సో అందరూ దానికోసం ప్రయత్నిస్తుంటారు, కానీ ఎంతమంది కళ అనేది నిజమవుతుంది అదొక పెద్ద ప్రశ్న. బికాస్ దాదాపు 145 కోట్ల జనాభాలో మన దగ్గర భారతదేశంలో ఇండ్లున్న వాళ్ళు చాలా కొద్ది మంది, అందులో నుంచి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. సో ఆ ప్రయత్నంలోనే భాగంగా ఒక ఇంటి లోన్ వచ్చిందనుకుందాం. ఎగ్జాంపుల్, లోన్ వస్తే అది 30 ఏళ్ళ వరకు, 25 ఏళ్ళ వరకు ఇక భరిస్తూ ఎవ్రీ డే ఈఎంఐ కోసం అనేది డైలీ డబ్బులు దాచుకుంటూ ఉండాలి. ప్రతిసారి మనం ఖర్చు పెట్టినప్పుడల్లా ఇది అవసరమా, దాచుకుంటే సరిపోతుంది కదా, నా టెన్షన్ తగ్గుతుంది అని చెప్పి ఈఎంఐ కోసమే దాచుకుంటారు. కానీ ఎవరు కూడా ఒక చిన్న స్ట్రాటజీ అండి, ఇది ఒక ఓపెన్ సీక్రెట్. నిజంగా చెప్పాలి అంటే ఇది పెద్ద రహస్యం కాదు, ఇది అందరికీ తెలుసు. కానీ ఇది మనం నిజంగా చేయగలుగుతామా అనే విషయం ఎవరికి తెలియదు. నిజంగా తెలిసిన వాళ్ళకి సగమే తెలుసు, ఎలా అప్లై చేయాలో తెలియదు. కరెక్ట్. అండ్ మిగతా చాలా మందికి అసలు ఏమీ తెలియదు. సో వాళ్ళందరి కోసం ఈ హెల్ప్ చేసే ఒక చిన్న ఎక్సెల్ షీట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. బట్ ప్రాక్టికల్గా నిజంగా మీరు అన్నట్టుగా ఇది 100% సొల్యూషన్ అందిస్తుంది. సో లెట్స్ సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 75 లక్షల రూపాయల హోమ్ లోన్ మనం తీసుకున్నాం. ఒక జంట వాళ్ళు ఇల్లు చూశారు, వాళ్ళకి ఇల్లు నచ్చింది. ఒక డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, సింగిల్ బెడ్రూమ్ కానివ్వండి, ట్రిపుల్ బెడ్రూమ్ కానివ్వండి. మన హైదరాబాద్ అయితే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఆ ప్రైస్లో మీకు వచ్చేస్తుంది. సో 75 lakh rupees లాంటి లోన్ అమౌంట్ తీసుకున్నాక దానికి ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అండి. ఎందుకంటే ఒక సంవత్సరం కింద వరకు 6.67% ఉండేది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగాయి, ఎందుకంటే RBI మానిటరీ పాలసీ ప్రకారంగా రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా తగ్గడం అనేది మొదలు కాలేదు. సో యావరేజ్గా ఇప్పుడైతే యాక్చువల్గా 9.5, 9.75 కూడా ఉందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కానీ మనం యావరేజ్గా 8% తీసుకుంటున్నాం. సో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా టెన్యూర్ చూసుకుంటే 25 సంవత్సరాలు. ఓకేనా? 20 సంవత్సరాలు అంటే దాదాపు 240 నెలలు, 25 సంవత్సరాలు అంటే మీకు 300 నెలలు అయిపోతుంది. సో 300 నెలలు మీరు టోటల్గా కట్టాలి. అది ఎంత కడుతున్నారు నెలకి? ఈఎంఐ వచ్చేసేసి దగ్గర 58,000 రూపీస్ మీరు కడుతున్నారు ఎవ్రీ మంత్. ఓకేనా? 58,000 అది టోటల్ అమౌంట్ తీసుకుంది 75 లక్షలు. దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 97,50,000 దానిపైనే ఉందండి. దాదాపు 98 లక్షల లోపు మీరు కడుతున్నారు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. తీసుకున్న ఇల్లు కాస్ట్ 75 లక్షలు, బట్ కడుతున్న ఇంట్రెస్ట్ మోర్ దెన్ డబల్. సో ఇంత ఇంట్రెస్ట్ కట్టడం అవసరమే కదా, మరి వేరే ఆప్షన్ లేదు కదా. అందరూ అలాగే హోమ్ లోన్ తీసుకొని కడుతూనే ఉన్నారు. ఒక యుగం లాగా ఉంటుందన్నమాట ఆ ఎక్స్పీరియన్స్. అయితే ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు 97 to 98 lakhs వరకు మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా. సో ఈ అమౌంట్ మనకి తగ్గితే ఎంత బాగుంటుంది అంటే, బ్యాంక్ తగ్గిస్తుందా? లేదండి, బ్యాంక్ తగ్గించదు. కానీ నిజంగా తగ్గుతుంది, కానీ బ్యాంక్ తగ్గించదు. దానికి ఒక సీక్రెట్ ఉంది. లెట్స్ స్టార్ట్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఫస్ట్ ఈఎంఐ సంగతి ఒక చిన్న విషయం గమనించాలి. ఇక్కడ 58,000 పర్ మంత్ ఈఎంఐ కడుతున్నప్పుడు అది లోన్ వైపున అందరు ఏమనుకుంటారంటే, ఒక లోన్ అమౌంట్ నేను కడితే దాదాపు 58,000 నేను కడుతున్నానంటే అంటే దానికి 50% కనీసము నేను తీసుకున్న లోన్ వైపు ఇంట్రెస్ట్గా వెళ్తుంది, అండ్ మిగతా 50% నేను తీసుకున్న లోన్ ప్రిన్సిపల్ వైపు వెళ్తుంది అని చెప్పి అనుకుంటారు అందరూ. కానీ రాంగ్. యాక్చువల్గా చూసుకుంటే మీరు తీసుకున్న లోన్లో ఫస్ట్ 7,886 రూపీస్ మాత్రమే టువర్డ్స్ ప్రిన్సిపల్ లోన్ వైపు వెళ్తుందన్నమాట. మీరు యాక్చువల్గా కడుతుంది ఇంట్రెస్ట్ 50,000 రూపాయలు. అది మీరు ఎన్ని నెలలు కడుతున్నారంటే కంటిన్యూస్గా మీరు చూసుకుంటే మీరు మీ లోన్ వైపుకి మీ అమౌంట్ ఎప్పుడు పెరుగుతుందంటే 7,886 మీరు ఇక్కడ కడుతున్నప్పుడు 12 నెలల వరకు మనం చూసుకుంటే అది 7,886 నుంచి 8,484 అయిందండి. దాని తర్వాత మళ్ళీ 24వ నెల మనం చూసుకుంటే 9,000 అయింది. అంటే మీరు లోన్ వైపు కడుతున్న అమౌంట్ చాలా చిన్నది, కానీ ఇంట్రెస్ట్ వైపు కడుతున్న అమౌంట్ 48,000 ఇప్పుడు కూడా మీరు కడుతూనే ఉన్నారు 2 సంవత్సరాలు అయినా కానీ. అయితే దీనికి సొల్యూషన్ మనం చెప్పబోతున్నాము. లెట్స్ స్టార్ట్. ఇక్కడ పే ఎక్స్ట్రా ఈఎంఐ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం 12 నెలలు అయిన తర్వాత 13వ నెల స్టార్ట్ అయ్యే ముందు ఆ మంత్లో మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ అంటే 58,000 ప్లస్ ఇంకొక 58,000 మీరు కట్టాలి. కడితే ఏమవుతుంది? లెట్స్ సీ. అది బర్డన్ కదా అండి అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ మీకు వచ్చే ప్రాఫిట్ ముందు అది బర్డన్ కాదు, అది చాలా మంచి ఐడియా అని చెప్పి మీరే చెప్తారు. లెట్ మీ షో యూ. మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టినందువల్ల మీ 98 లక్షల ఇంట్రెస్ట్ కాస్త తగ్గి 76-77 లక్షల మధ్యలో వచ్చేసింది. అంటే దాదాపు మీరు 12 లక్షలు సేవ్ చేస్తున్నారు ఇక్కడ. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. సో మీరు కడుతున్న ఈఎంఐస్ కాస్త ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఈఎంఐ ప్రతి 12వ నెల రోజున మీరు కడుతున్నారు. ఓకేనా? ఆ టైంలో మనం చూసుకుంటే సరే మనం ఎక్స్ట్రా ఈఎంఐ కడుతున్నాం ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రా ఈఎంఐ. అయితే మన లోన్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? లెట్స్ సీ దాట్. సో యాక్చువల్గా 25 సంవత్సరాలు అంటే 300 నెలలు అనమాట. సో 300 మంత్స్ మీరు కడతారు యాక్చువల్గా. కానీ మీరు 300 మంత్స్ కట్టాల్సిన అవసరం లేనే లేదు. మీ టోటల్ ఈఎంఐ వచ్చేసేసి 243rd మంత్కే ఫినిష్ అయిపోతుంది. అంటే ఒక ఎక్స్ట్రా ఈఎంఐ వల్ల ఎక్స్ట్రా ఈఎంఐ వల్ల అంటే 243rd మంత్ అంటే అది ఎగ్జాక్ట్లీ 20 years 3 months ఎక్స్ట్రా కడుతున్నారు. అంటే 20 సంవత్సరాల్లో మీ టోటల్ హోమ్ లోన్ ఫినిష్ అయిపోతుంది. దాదాపు 5 years వరకు మీకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆ 5 years సేవ్ అవుతుంది ప్లస్ ఒక 12 లక్షలు ఎక్స్ట్రాగా సేవ్ అవుతున్నాయి. సో యు ఆర్ విన్నింగ్ అనమాట జస్ట్ బై పేయింగ్ అన్ ఎక్స్ట్రా 1 ఈఎంఐ. అంతే, యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం జీతం పెరుగుతూ ఉంటుందా? సో జీతం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు జీతం ఉందనుకోండి, అది కాస్త 1,25,000 అవుతుంది. అక్కడి నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ జీతం అనేది తగ్గదు జనరల్గా. సో జీతం పెరుగుతున్నప్పుడు మీరు సేమ్ అమౌంట్ ఆఫ్ ఈఎంఐ కడుతున్నారంటే అది ప్రతి సంవత్సరం దాని విలువ కోల్పోతుంది. ఎందుకంటే మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది? మీకున్న మనీకి విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఈ 58,000 ఏదైతే మీకు ఫస్ట్ మంత్ మీకు బర్డన్గా అనిపిస్తుందో ఆ బర్డన్ అనేది మీకు వచ్చే రాబోయే సంవత్సరాల నుంచి మీకు అనిపించదు, ఎందుకంటే దాని విలువ పడిపోతుంది కాబట్టి. సో రాబోయే సంవత్సరాల్లో ఒక ఈఎంఐ ఏంటండి, అసలు మీరు 2 ఈఎంఐ కట్టుకోవచ్చు హ్యాపీగా. అలా కట్టుకుంటే ఎంత అవుతుంది సార్? సో 2 EMIs ఎవ్రీ ఇయర్ కడితే మీరు 1,15,000 అంటే 1,16,000 అనుకోండి. దాదాపు 1,16,000 ప్రతి ఇయర్కి మీరు 2 EMIs ఎక్స్ట్రా కడితే 98 లక్షలకి బదులు మీరు కడుతున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 64 lakhs మాత్రమే. అంటే 98 lakhs ఎక్కడ, 64 lakhs ఎక్కడ? అంటే దాదాపు మీరు 24 లక్షలు 34 లక్షలు మీరు సేవ్ చేస్తున్నారు. 34, బికాస్ 90 - 60 is 30 lakhs ప్లస్ 4 lakhs యు ఆర్ సేవింగ్. 34 lakhs మీరు సేవ్ చేస్తున్నారంటే ఎన్ని డబ్బులు అండి అసలు, నిజంగా. అండ్ టైం పీరియడ్ కూడా మనకి తగ్గుతుంది. అబ్సల్యూట్లీ, అది చూద్దాం ఇప్పుడు మనం. సో టైం పీరియడ్ చూసుకుంటే ఇంతకుముందు 243 months ఉండేది, ఇప్పుడు చూసుకుంటే మీ హోమ్ లోన్ వచ్చేసేసి 207 months. అంటే 15 నుంచి 16 సంవత్సరాల మధ్యలో మీ ఇంటి హోమ్ లోన్ తీరిపోతుంది. ఓకే. సో వితిన్ 15 to 16 yearsలో మీ టోటల్ ఈఎంఐస్ ఫినిష్ అయిపోతాయి, మీ ఇల్లు మీ సొంతం అయిపోతుంది. ప్లస్ మీరు చాలా 35 లక్షల వరకు మీరు అమౌంట్ సేవ్ చేసుకుంటున్నారు. అండ్ దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే
మీరు ప్రెషస్ టైం అంతా సేవ్ చేసుకుంటారు. అంటే 25 years నుంచి 15 to 16 years వరకు మీ హోమ్ లోన్ తగ్గిపోయిందంటే దాదాపు 9 to 10 years సేవ్ అయినట్టే కదండి. సో ఆ డబ్బుల్ని మీరు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఆ డబ్బుల్లో మీకు ఇంకా డబుల్ వచ్చింది అనుకోండి రిటర్న్స్, మీకు ఇల్లు ఫ్రీ అయిపోయినట్టే. అంతే. అండ్ టెన్షన్ కూడా తగ్గుతుంది సార్. అబ్సల్యూట్లీ, మీరు రిలాక్స్గా లైఫ్ బ్రతికేయచ్చు. సో లెట్స్ సీ 10 years లోపల ఒకవేళ మనం ఇంటి లోన్ తీర్చేయగలిగితే అది ఎంత పాసిబులా కాదా అన్న విషయం చూద్దాం. మనం ఎంత సేవ్ చేయొచ్చు. సో ఈఎంఐ మనము 2 పెంచుకున్నామండి ప్రతి సంవత్సరం. అయితే ఇక్కడ మనము ప్రతి సంవత్సరము ఒకవేళ 5% లేదా 10% ఎక్కువ అమౌంట్ మనం పే చేస్తే ఈఎంఐలో మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే మనకి ఏంటి లాభం? ఎందుకంటే మనం బ్యాంక్కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. బ్యాంక్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు మన ఈఎంఐని పెంచేయండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఈఎంఐని వాళ్ళే పెంచేస్తారు. నో ఇష్యూస్. బ్యాంక్ ఇంకా హ్యాపీ అవుతుంది, అంటే మా లోన్ మీరు తొందరగా తీరుస్తున్నారని చెప్పేసి. సో అటు బ్యాంక్ హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీ. ఒక 10% అనుకుందాం, ఈఎంఐ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ప్రతి సంవత్సరం. ఎస్. సో ఇక్కడ ఒక్కసారి మనము 10% పెంచుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రం మీరు 12 నెలలు సేమ్ 58,000 కడుతున్నారు. నెక్స్ట్ 13th month ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీరు దాదాపు 64,000 కడుతున్నారు. అంటే 58,000 64,000 గ్యాప్ ఎంత వచ్చింది? ఓన్లీ 6,000 మాత్రమే. సో 6,000 మీరు ఎక్స్ట్రాగా కడుతున్నారు. సో అలా మీరు ప్రతి సంవత్సరం కట్టినందువల్ల మీకు మీ లోన్ టెన్యూర్ ఎప్పుడు పూర్తవుతుంది? 116 నెలలు. అంటే 120 నెలలు అంటే 10 సంవత్సరాలు. ఎందుకంటే 12 into 10 years చేసుకుంటే 120 months వస్తుంది. సో 120 monthsలో మీరు వితిన్ 10 yearsలో 116 monthsలోనే ఫినిష్ చేసుకుంటున్నారు. అంటే దాదాపు 9.5 సంవత్సరాల్లో మీ ఇంటి లోన్ పూర్తయిపోతుంది. మీ కలలు సాకారం చేస్తుంది ఈ స్ట్రాటజీ. సో ఇలాంటి ఐడియాస్, ఇలాంటి స్ట్రాటజీస్, ఈ ఎక్సెల్ షీట్ హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, SMS అయినా చేయండి. మేము మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాం. ట్రూ సార్. అండ్ నిజంగా చాలా మందికి కూడా ఇల్లు కొంటున్నాము అన్న సంతోషం ఎంత ఉంటుందో ఈ లోన్ ఎలా తీర్చాలా అన్న బాధ అయితే ఉంటుంది. అండ్ ఆ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటేనే మనకి ఒక క్వశ్చన్ మార్క్, కట్టగలుగుతామా లేదా, అండ్ అలాగే కొంచెం తొందరగా అయిపోతే బాగుండు అని ఫీల్ అవుతూ చాలా మంది ఉంటారు. వాళ్ళకి అయితే ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ కొంచెం కష్టమైనా కూడా అది వాళ్ళు కనుక అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీరు చెప్పినట్టు డెఫినెట్గా చాలా తొందరగా వాళ్ళ ఏదైతే కోరుకున్నారో ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని, ఆ కోరిక అయితే తీరుస్తుంది. 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. అండ్ సార్ చాలా మంది కూడా ఈ లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి కావచ్చు, అండ్ మీరు చెప్పారు మనకున్న అమౌంట్ని ట్రిపుల్ ఎలా చేసుకోవాలి అన్న ఫార్ములా యూజ్ చేసి, దాని గురించి చాలామంది కాల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక క్లాస్ కండక్ట్ చేయడమో లేదంటే అపాయింట్మెంట్స్ తీసుకోవడము ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయి? ఖచ్చితంగా ఉంది శిరీష. ఇన్ఫ్యాక్ట్ 30th July 30వ తేదీన ఈ నెలలోనే ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. మార్నింగ్ ఫ్రమ్ 11 AM నుంచి 4 PM వరకు. సో ఇందులో మనీ మేకింగ్ ఐడియాస్ మనము నేర్పించబోతున్నాము. ఈ క్లాస్లో ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డీల్ చేయబోతున్నాము. మొట్టమొదటిది హౌ టు గెట్ ఎనీ లోన్. ఎలాంటి రకమైన లోన్ కానివ్వండి, బిజినెస్, పర్సనల్, మార్ట్గేజ్ లోన్, హోమ్ లోన్, ఎలాంటి లోన్ అయినా, అసలు క్రెడిట్ స్కోర్ ఉన్నా లేకున్నా, ఇన్కమ్ శాలరీలో తక్కువ ఉన్నా, అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నిటికీ మనం ఇక్కడ ట్రైన్ చేయబోతున్నాం అనమాట. దీంతోపాటు హౌ టు ఇన్వెస్ట్ ఇన్ టు అ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ఫోలియో ఎగ్జాంపుల్ మనం చూపించాము. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే చూసిందల్లా బంగారమే, కానీ చేసేటప్పుడు చుక్కలు కనబడతాయి. సో అలాంటిదన్నీ మనం నేర్పించబోతున్నాము. దాంతోపాటే వీఆర్ ఆల్సో గోయింగ్ టు సపోర్ట్ ఈ క్లాస్లో ఎవరైతే ఒక చిన్న బిజినెస్ మెన్ అవ్వాలనుకుంటున్నారో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, MSME సపోర్ట్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం కూడా మనం ఇక్కడ సపోర్ట్ చేయబోతున్నాము. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక ఎక్స్ట్రా టాపిక్ పైన కూడా మనం క్లాస్ తీసుకోబోతున్నాము. అదే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది. సో మన ప్రేక్షకులందరూ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే SMS పెట్టండి. యూ విల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.